తెలుగు ప్రజలందరికీ నమస్కారములు. చాలామందికి ఇంగ్లీష్ అనే లాంగ్వేజ్‌ని నేర్చుకోవాలనే ఆశ ఉంటుంది. ఆ ఆశను మరి అలాగే జీవిస్తూ ఉండే కన్నా కొద్ది కొద్దిగా మొదలుపెడదాం. అందులో నేనొక్కడిని. నేను గూడా ఇంగ్లీష్ అనే లాంగ్వేజ్ చాలా ఫ్యాషన్‌గా ఫీల్ అవుతాను. సో, దానికోసం ఏ హార్డ్ వర్క్ అయినా సరే చాలా ఈజీగా స్వీకరిస్తాను. సో, చాలా వరకు నిరుపేద విద్యార్థులు రిమోట్ ఏరియాస్ అంటే గ్రామాలు, చిన్న చిన్న గ్రామాలు, మారుమూల గ్రామాల్లో ఉండేటువంటి విద్యార్థులకు ఈరోజు మనకు యూట్యూబ్ ద్వారా మనకు మంచి మంచి క్లాసెస్ వినడానికి అవకాశాలు దొరుకుతున్నాయి. దాన్ని సద్వినియోగం జేసుకోవాలి. ఇంతకుముందంటే స్కూల్స్ చాలా దూరంలో ఉండేవి. 250 కిలోమీటర్స్, 300 కిలోమీటర్స్ లేదా డబ్బులు పెట్టి చదువుకోవాల్సిన అవసరం అనేటిది అప్పట్లో ఉండేది. మరి ఇప్పుడు నీ చేతిలో ఒక మొబైల్ ఉంటే చాలు. నువ్వు అనుకున్నదల్లా కోర్స్‌లాగా చేసి నేర్చుకోవచ్చు. సో, ఇంగ్లీష్ నాలెడ్జ్ నేర్చుకోవాలి అనంటే డెఫినెట్‌గా గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. పీజీ చేసి ఉండాలి. లేదా ప్రైవేట్ స్కూల్‌లో చదివి ఉండాలి. లేదా డబ్బున్న వాళ్ళకే వస్తుంది. లేదా ధనికులకే వస్తుంది. నిరుపేదలకు రాదు అనే ఈ మీ యొక్క భావాన్ని మీరు మధ్యలో నుంచి తీసి వేయాలి. దాన్ని వేళ్ళతో పెకిలించి బయటకు పారేయాలి. మీరు నేర్చుకోవాలి అనుకుంటే డెఫినెట్‌గా నేర్చుకోవడానికి మంచి అవకాశం ఉంది. ఈ మొబైల్‌ని యూజ్ చేసి ఏ విధంగా మనం ఇంగ్లీష్‌ని నేర్చుకోవచ్చనే విధానాన్ని నేను మీకు తెలియజేస్తాను. సో, ఇంగ్లీష్ ఈజ్ ఏ లాంగ్వేజ్. యూ డోంట్ థింక్ దిస్ ఈజ్ ఏ సబ్జెక్ట్. దీన్ని సబ్జెక్ట్ లాగా చదవకుండా ఒక లాంగ్వేజ్ లాగా మీరు డెవలప్ జేసుకోండి. ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నా చాలా డిఫికల్ట్‌గా అనిపిస్తుంది. ఎందుకంటే మనము ప్రస్తుతం ఉన్నటువంటి మన లాంగ్వేజ్ మదర్ టంగ్ ఏదైతే ఉంటుందో అమ్మ, నాన్న, మన సమాజం, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో నేర్చుకున్నటువంటి భాష దాన్ని మదర్ టంగ్ అంటాము. ఆ లాంగ్వేజ్ చాలా ఈజీగా ఉంటది. మనము చిన్నప్పుడు అక్షరాలు దిద్దక ముందే మన యొక్క తెలుగు భాషను మనము మాట్లాడడం నేర్చుకున్నాం. సో, చదువుకున్న వాళ్ళకు, చదువు లేని వాళ్ళకు తేడా ఎక్కడొస్తుంది అనంటే, ఉచ్చారణలో తేడా వస్తుంది. మనము ఆహ్, ఎక్కడంటే, ఇప్పుడు మనం తెలుగు మాట్లాడేటప్పుడు, "మీరు తిన్నారా? మీరు ఏం చేస్తారు?" అని జెప్పేసి గౌరవంగా మనము చదువుకున్న వాళ్ళు కొంతగా మాట్లాడితే, చదువు లేని వాళ్ళు, "నువ్వు తిన్నావా? నువ్వేం జేత్తావు?" మాటలో, శబ్దాల్లో జస్ట్ డిఫరెన్సెస్ ఉండొచ్చు గానీ, మీనింగ్ అయితే అదే ఉంటది. సో, ఇదే డిఫరెన్స్ అంతే. ఇంగ్లీష్ గూడా మనం ఈ విధంగానే మాట్లాడొచ్చు. సో, అమెరికా లాంటి కంట్రీలలో అక్కడ గూడా ఈ యొక్క దేశం అన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా చదువుకునే వాళ్ళే ఉండరు. ఒక దేశం అన్నప్పుడు అందరూ గూడా ధనికులే ఉండరు. ఒక దేశం అన్నప్పుడు అందరూ గూడా వ్యాపారస్తులే ఉండరు. అందరూ ఉద్యోగస్తులే ఉండరు. సో, అన్ని రకాల మనుషులు ఉంటారు. మరి అందరికి ఒక భాష గావాలి. ఆ భాష ఇంగ్లీష్‌లో మాట్లాడేటటువంటి దేశాలు గూడా ఉన్నాయి గాబట్టి మన భారతదేశంలో మరి మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలనంటే ధనికులే మాట్లాడతారు అని జెప్పేసి ఉన్నటువంటి ఆ సిద్ధాంతం ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా అయితే క్రియేట్ చేసిండ్రో మన మన ఈ దేశంలో, మన గ్రామాల్లో, మన రాష్ట్రాల్లో దాన్ని మనం తుంచి పారేయాల్సిన సమయం ఆసన్నమైంది మిత్రులారా. ఇక యూ హావ్ టు స్టార్ట్ యువర్ ప్రాక్టీస్ అండ్ whatever you practice in your tongue will definitely spell that um, announce that words very perfectly and you do mistakes there is no problem but you never repeat again. మీరు ఇంగ్లీష్‌లో తప్పులు చేస్తే తప్పులేదు గానీ, దాన్ని మళ్ళీ మళ్ళీ తప్పు చేస్తే తప్పవుతుంది. అందుకే ఒక్కసారి తప్పు చేసిన వర్డ్‌ను పర్ఫెక్ట్ చేసుకొని దాన్ని పర్ఫెక్ట్ వేలో డైలీ యూజ్ చేస్తే మన ఇంగ్లీష్ అనేది చాలా బెటర్‌ఫుల్‌గా అవుతుంది. సో, నేను ఈ వీడియో చేసేది ముఖ్య ఉద్దేశ్యం ఏంటి అంటే నిరుపేద ప్రజలు, నిరుపేదలు ఎవరైతే స్కూల్లోకెళ్ళి చదవలేదో, స్కూల్లోకెళ్ళి గూడా డిగ్రీ లోపు మరి ఎవరైతే విద్యను మధ్యాంతరంగానే ఆపేసిండ్రో, మరి వాళ్ళకు ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఉన్నవాళ్ళు, లేదా ఒక మంచి కంపెనీస్‌లోకెళ్ళి ఇంగ్లీష్ ఒక కమ్యూనికేషన్ స్కిల్ ఉంటే మాత్రం మంచి ఉద్యోగం వస్తుందని అనుకునేవాళ్ళు, ఒక 40, 30 సంవత్సరాలు దాటిన వాళ్ళు గూడా ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకుంటున్నారో, వాళ్ళు మరి ఇప్పుడు మాట్లాడితే ఏ విధంగా ఉంటది, నా వయసొచ్చేసి ఇంత ఉంది అని ఎవరైతే బాధపడుతున్నారో, వాళ్ళ కోసమే నేను జేస్తున్న ఐ యామ్ గివింగ్ సో మచ్ మోటివేటెడ్ ఫ్రమ్ దెమ్ బికాస్ there is no restrictions age. If you want to learn english and there is no problem, you have to practice. It will be very improve in your english. And if you have a fearness to talk in other public sector and you have to stand your mirror and you have to practice and you have a better opportunity, you have a mobile and you have to start voice record, otherwise video record, and then you have to speak. And then after your 10 minutes, 5 minutes, 15 minutes, then you have to listen and you catch out that mistakes where you are doing mistake and then you start
record your video, and then you have to correct that word, and then you will be good in your communication. So this is the method to learn in English. And if you are improving in your English, and then you have to start newspaper, and then some books, school books, 6th class, 7th class, 8th class. This subjects is also you have to read the stories. When you read the stories and you get good knowledge, మీరు ఎప్పుడైతే చిన్న చిన్నగా మాట్లాడడం ప్రారంభిస్తారో ఫస్ట్ పదాలు నేర్చుకోండి. పదాలు నేర్చుకున్న తర్వాత న్యూస్ పేపర్స్‌ని చదవడం ప్రారంభించండి. తెలుగులో ఉన్నటువంటి అంశాన్ని ఇంగ్లీష్‌లో చదవండి. ఇంగ్లీష్‌లో ఉన్నదాన్ని తెలుగులోకి చదువుకోండి. ఈ విధమైనటువంటి ప్రాక్టీస్‌ని చేయండి. అలాగే ఒక చిన్న అద్దం ముందు నిలబడి, ఆ అద్దం ముందు మీరు మాట్లాడినట్టయితే గనక మీకు ఫియర్‌నెస్ అనేది పోతుంది. సో, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది డెఫినెట్‌గా డెవలప్‌మెంట్ అవుతుంది. సో, ఏదైనా గూడా ఒక్క రోజులో రాదు గాబట్టి, యూ హ్యావ్ టు స్టార్ట్ టుడే అండ్ ఇంప్రూవింగ్ డే బై డే. ఈరోజు మీరు స్టార్ట్ జేయండి. ఒక రోజు తర్వాత మళ్ళీ పెంచండి. ఒక రోజు తర్వాత పెంచండి. సో, యూ హ్యావ్ టు స్టార్ట్ యువర్ పవర్. మీరు మీ యొక్క పవర్‌ని పెంచుకోండి. మీ శక్తిని, మీ సామర్థ్యాలను పెంచుకోండి. అప్పుడు మీ యొక్క ఇంగ్లీష్ ఆటోమేటిక్‌గా డెవలప్ అవుతుంది. సో, నేను చేసినటువంటి అంశాలివే. నా ఫోన్‌లో నేను రికార్డ్ చేసుకొని మాట్లాడేవాడిని. అదర్‌వైజ్ ఎవరైనా కనబడితే మనకు చాయిసెస్ డెఫినిట్‌గా మాట్లాడాలి. యూ హావ్ టు క్రియేట్ యువర్ చాయిస్. నో వన్ కమ్ టు యూ అండ్ నో వన్ టాకింగ్ టు యూ. వెన్ యూ ఆర్ స్టార్టింగ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ దెన్ దే ఆర్ ఆల్సో సపోర్టింగ్ టు యూ. ఓకే. ఇంక మీరు నామూస్ అవ్వడానికి ఏం లేదు. మీరు లాంగ్వేజ్ నేర్చుకుంటున్నారు. వయసుకు సంబంధం లేదు. వయసు ఎక్కువ ఉన్నా పర్వాలేదు. యూ హావ్ టు స్టార్ట్ అండ్ యూ గెట్ గుడ్ నాలెడ్జ్. అండ్ ఇంకోటేందంటే ఎవరైతే స్కూల్ పిల్లలుంటారో వాళ్ళతో మాట్లాడడానికి నామూస్ అవ్వడానికి ఏం లేదు. వాళ్ళు చిన్నప్పటి నుంచే వాళ్ళ యొక్క వాతావరణం ఏదైతే ఉందో అది స్కూళ్ళలో ఇంగ్లీష్ నేర్చుకునేటువంటి టాలెంట్ ఇంగ్లీష్ నేర్చుకునేటువంటి వాతావరణం ఉంటది గాబట్టి, మీరు ఆ చిన్న పిల్లలతోటి కమ్యూనికేట్ చేయండి. వాళ్ళతో భయపడాల్సిందేం లేదు. ఇలాగే మాట్లాడాలి, ఇలాంటి స్ట్రక్చర్‌లో మాట్లాడాలి, ఇండియన్ స్ట్రక్చర్‌లో మాట్లాడాలి, అమెరికన్ స్ట్రక్చర్‌లో మాట్లాడాలి. దేర్ ఈస్ నో రిస్ట్రిక్షన్స్. యూ హావ్ టు క్రియేట్ ఓన్ రిస్ట్రిక్షన్స్. బట్ యూ హావ్ టు మెయింటైన్ యువర్ ఆహ్, consistency means you are learning, and what you want to learn, talk to any person related words you have to use, and then that will be make one language and sentences also and other candidate understanding. There is no problem. You don't focus your grammar. మనం గ్రామర్ మీద ఫోకస్ చేసినట్టయితే ఎప్పటికీ డెఫినెట్‌గా మనము డెవలప్ కాలేం. సో, మన సబ్‌స్క్రైబర్‌లు ఎవ్వరైనా కూడా చూస్తున్నట్లయితే ఇలాంటి వీడియోస్ మరిన్ని వీడియోస్ నేను మీ ముందుకు తీస్తాను. ఎవరైనా ఉద్యోగాల గురించి ప్రిపేర్ అయితున్న వాళ్ళు కావచ్చు, లేదా ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు కావచ్చు, లేదా తెలుగు టు హిందీ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు కావచ్చు, మీరు కామెంట్ రూపంలో మనకు కామెంట్ చేస్తే దానికి సంబంధించినటువంటి వీడియోలు నేను చేస్తా ఉంటాను. ఎవరైనా పోర్ పోలీస్ లేదా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, సీఆర్‌పీఎఫ్, సీఐఎస్ఎఫ్, ఐటీబీపీ ఇలాంటి సెంట్రల్ ఫోర్సెస్‌లకు సంబంధించినటువంటి ఇలాంటి ఉద్యోగంలో కూడా చేరాలనుకున్నా, ఢిల్లీ పోలీస్ కావచ్చు, తెలంగాణ పోలీస్ కావచ్చు, ఎలాంటి అయినా సరే మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా తప్పకుండా మీరు కామెంట్ రూపంలో నాకు తెలియజేస్తే నేను ప్రతి అభ్యర్థికి మరియు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకు ఎలాంటి డౌట్ ఉందో ఆ డౌట్ మీద ఒక వీడియో చేసి ఆ డౌట్ క్లారిఫై అయింది అనేంత వరకు నేను వీడియోలు పెడుతూనే ఉంటాను. ఓన్లీ ఐయామ్ సర్వింగ్ ఫర్ యూ, అవర్ నేషన్ ఆల్సో. సో, ద మెయిన్ రీజన్ ఈజ్ ఐ వాంట్ టు బి గివ్ బ్యాక్ ఫర్ మై సొసైటీ. నేను నా యొక్క సొసైటీకి తిరిగి ఇవ్వాలనుకుంటున్నాను కాబట్టి దాన్ని యూట్యూబ్ ద్వారా తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా మొదటిసారి చూసినట్టయితే గనక తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ. ధన్యవాదాలు.